జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఐప్యాక్ సంస్థ ఈ పేరు బహుశా మీరు వినే ఉంటారు. ఇక్కడ ఐప్యాక్ అంటే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అని చెప్పేసి అర్థం అన్నమాట. ఇది భారతదేశంలోని ఒక ప్రముఖ రాజకీయ వ్యూహకర్త సంస్థ అన్నమాట. సూటిగా చెప్పాలంటే డబ్బులు తీసుకొని ఎన్నికల్లో బ్రోకరేజీ చేసేటటువంటి సంస్థ అన్నమాట. ఇది ఎన్నికల ప్రచారాలను రూపొందించడం, అలాగే పార్టీలకు వ్యూహాలను అందించడం, అలాగే సోషల్ మీడియా మేనేజ్మెంట్ లో కీలక పాత్రనైతే పోషిస్తుంది అన్నమాట. దీనిని 2013లో ప్రశాంత్ కిషోర్ అలాగే మరికొంతమందితో కలిసి దీన్ని అయితే ప్రారంభించాడు. దీనికి ముందు ఇది సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్గా ఉండేదన్నమాట. అంటే ఈ ఐప్యాక్ సంస్థ బీజేపీ తరఫున పనిచేస్తున్నటువంటి రోజుల్లో ఈ పేరు ఉండేదన్నమాట. అయితే 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్కు కాస్త పేరు రాగానే ఈ ప్రశాంత్ కిషోర్ తనకు తానే ఒక పెద్ద హీరోలాగా, అదేదో పెద్ద మేధావిలాగా, అపర చాణక్యులాగా ఊహించుకొని ఈ సంస్థ పేరును ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అంటే ఐప్యాక్ అనేసి మార్చాడనమాట. ఇక ఈ ఐప్యాక్ సంస్థ డేటా విశ్లేషణ, అలాగే ఓటర్ల నాడిని పట్టుకోవడం, రాజకీయ ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం, అలాగే అభ్యర్థుల ఎంపికలో సహాయపడడం వంటి అన్ని కూడా చేస్తుందన్నమాట. ఇక ఈ ఐప్యాక్ సంస్థ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కోసం, అలాగే తమిళనాడులో స్టాలిన్ కోసం, అలాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ కోసం పనిచేసిందనమాట. మొదట్లో కొన్ని విజయాలు సాధించినప్పటికీ ఆ తర్వాత అన్ని కూడా అపజయాలనే ఈ సంస్థ అయితే మూటగట్టుకునేది. ఒక్కొక్క రాష్ట్రానికి ఈ ఐప్యాక్ సంస్థ పనిచేయాలంటే దాదాపుగా 500 కోట్ల రూపాయలు అయితే డిమాండ్ చేస్తుంది. ఎంత? 500 కోట్ల రూపాయలు. చూడండి. అంతేకాకుండా ఈ ఐప్యాక్ సంస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు అన్ని రకాల సౌకర్యాలు, వసతులు కూడా అదనంగా కల్పించాల్సి ఉంటుందన్నమాట. ఈ ఐప్యాక్ సంస్థ పూర్తిగా డబ్బులతో నడిచేటటువంటి ఒక బ్రోకరేజ్ సంస్థ అన్నమాట. ఎంతసేపు కూడా డబ్బులతోనే ఈ ద్వితీయ శ్రేణి నాయకులను కొనుగోలు చేయడం, సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయడం, ఓటర్లలో ప్రత్యర్థి పార్టీలపైన విషయాన్ని ఎక్కించడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటుంది. ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వద్దాం. పశ్చిమ బెంగాల్లో మమతా బేగం నేతృత్వంలోనే అతి భారీ బొగ్గు కుంభకోణం ఒకటైతే జరిగింది. ఈ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ సంస్థ బొగ్గు గనుల నుంచి పెద్ద ఎత్తున ఈ బొగ్గునంతా కూడా తవ్వితీసి దానిని దొంగచాటుగా స్మగ్లింగ్ చేసి వేరే వాళ్లకు అక్రమంగా అమ్ముకున్నారు. ఇదంతా కూడా తృణమూల కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే జరిగింది. దీంతో ఈ బొగ్గు కుంభకోణం పైన 2020లోనే సిబిఐ సంస్థ అయితే కేసు నమోదు చేసిందనమాట. అయితే సిబిఐ సంస్థ దర్యాప్తును మాత్రం చేపట్టలేకపోయింది. అందుకు కారణం మమతా బేగం. ఈ మమతా బేగం సిబిఐను పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించకుండా కొత్త చట్టాన్ని అయితే రూపొందించింది. దీంతో సిబిఐ సంస్థ ఈ కేసును దర్యాప్తునైతే చేయలేకపోయింది. అయితే 2020లో సిబిఐ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ బొగ్గు కుంభకోణంలో జరిగినటువంటి మనీ లాండరింగ్ దర్యాప్తును అయితే చేపట్టిందనమాట. ఇక ఈడీ ఈ దర్యాప్తును వేగవంతం అయితే చేసింది. ఈ క్రమంలో అస్సాన్సోల్ సమీపంలోని కునిస్టోరియా, అలాగే కాజోరా ప్రాంతాల్లోని ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ గనుల నుంచి బొగ్గు అక్రమ రవాణా జరిగిందని, ఇందులో స్థానిక తృణమూల కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే అధికారుల ప్రమేయం కూడా ఉండదని చెప్పేసి ఈడీ సాక్ష్యాధారాలతో సహా కనిపెట్టేసింది. ఈ కుంభకోణం కేసులో తృణమూల కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి అభిషేక్ బెనర్జీ అలాగే ఆయన భార్యకు కూడా ఈడీ చాలాసార్లు నోటీసులు అయితే జారీ చేసింది. అంతేకాకుండా బొగ్గు స్మగ్లింగ్ నెట్వర్క్తో సంబంధం ఉన్నటువంటి ఒక హవాలా ఆపరేటర్ ద్వారా సుమారుగా 20 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఈ నిధులన్నింటినీ కూడా ఐప్యాక్ సంస్థకు చేరినట్లు ఈడీ అయితే గుర్తించింది. ఈ కేసుకు సంబంధించి 2026 జనవరిలో, అంటే మొన్న జనవరి నెలలో అన్నమాట, కలకత్తాలోని ఐప్యాక్ కార్యాలయం అలాగే ఐప్యాక్ డైరెక్టర్ అయినటువంటి ప్రతీక్ జైన్ నివాసం పైన ఈడీ దాడులు అయితే నిర్వహించింది. అయితే ఆ సమయంలో ముఖ్యమంత్రి అయినటువంటి ఈ మమతా బేగం స్వయంగా అక్కడికి పోయి ఆ ఐప్యాక్ ఫైల్స్ అన్నింటిని కూడా తీసుకెళ్లిపోయిందంట. చూడండి. దీంతో ఆ వివాదం అనేది మరింతగా పెద్దదైందనమాట. అయితే మొన్న కొత్తగా మళ్ళీ ఈడీ సంస్థ ఈ సహ వ్యవస్థాపకుడు అలాగే డైరెక్టర్ అయినటువంటి వినేష్ చందేల్ను మొన్న ఏప్రిల్ 13న ఈడీ అధికారులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. బొగ్గు స్మగ్లింగ్ ద్వారా వచ్చేటువంటి కోట్లాది రూపాయల నిధులను హవాలా మార్గాల ద్వారా ఐప్యాక్ రిజిస్టర్డ్ కంపెనీకి మళ్లించారని చెప్పేసి ఆయన్ను ఈడీ అయితే అరెస్ట్ చేసిందనమాట. ఈ బొగ్గు స్మగ్లింగ్ ద్వారా వచ్చినటువంటి సుమారు 50 కోట్ల రూపాయల అక్రమ
అక్రమ నిధులను ఐప్యాక్ రిజిస్టర్డ్ కంపెనీ అయినటువంటి ఇండియన్ పిఎస్సి కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు మళ్లించినట్టు ఈడీ అయితే గుర్తించింది. ఈ బొగ్గు స్మగ్లింగ్ ముఠాతో సంబంధం ఉన్నటువంటి ఒక హవాలా ఆపరేటర్ ద్వారా ఈ నిధులన్నీ కూడా బదిలీ అయినాయంట. అంటే అంతా కూడా ట్రాన్స్ఫర్ చేశారన్నమాట. ముంబైకి చెందినటువంటి ఒక సంస్థ ద్వారా ఈ లావాదేవీలన్నీ కూడా జరిగినట్టు ఎంక్వైరీలు అయితే తేలిందనమాట. ఈ నిధులను చట్టబద్ధమైనవిగా చూపడానికి ఐప్యాక్ సంస్థ నకిలీ ఇన్వాయిస్ ను సృష్టించినట్లు, అలాగే కంపెనీ పుస్తకాల్లో అన్సెక్యూర్డ్ లోన్స్ గా చూపినట్లు ఈడీ అయితే కనిపెట్టేసింది. దీంతో ఈడీ ఈ ఐప్యాక్ కు సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులను జప్తు చేసి పారేసింది. దీంతో ఇక కొత్తగా ఈ ఐప్యాక్ సంస్థ డైరెక్టర్ అయినటువంటి వినేష్ చందేల్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇక కోర్టు కూడా ఈ వినేష్ చందేల్కు 10 రోజుల ఈడీ కస్టడీని అయితే విధించిందనమాట. ఈ దెబ్బతో తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఈ ఖర్చుల వివరాలు మొత్తం కూడా బయటికి రానున్నాయి. అంతేకాకుండా ఈ వినేష్ చందేల్ను అరెస్ట్ చేయడం ద్వారా తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ఘోరంగా దెబ్బతినిపోయింది. అంతే కదా, ఇప్పుడు ఈ తృణమూల్ కాంగ్రెస్కు ఎన్నికల వ్యూహాలు లేకుండా పోయినాయి. దీంతో ఇప్పుడు ఈ మమతా బేగం నెత్తి నోరు బాదుకుంటుంది. అదే విషయం అయితే మొత్తానికి అన్ని రకాలుగా అన్ని విధాలుగా మన బీజేపీ అయితే ఎక్కడికక్కడ వీళ్ళ బ్లాక్ చేసుకుంటా పోతుంది. అంటే ఏ మాత్రం కూడా రాంగ్ స్టెప్ వేయడం లేదు ఈసారి. ఇక ఏం జరుగుతుందో ఇంకా భగవంతుడి కెరక. ఖచ్చితంగా ఈసారి పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుస్తుందన్న నమ్మకం అయితే నాకు ఉండాలి. మరి మీ అభిప్రాయం ఏంటో తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోను మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ, అలాగే ఫేస్బుక్ గ్రూపుల్లో తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.